అన్నా ఏమైందన్నా? అన్నా ఏమైందన్నా? ఏం కాలేదురా, దాన్ని తీసి రే రే వెళ్ళి పని చూసుకుంటారా. అన్నా నువ్వెప్పుడు ఇలా ఉండడం మేము చూడలేదన్నా. ఊరికినే కోపం వస్తుంది, నీ మనసు మనసులో లేదన్నా. పని మీద కూడా నువ్వు మనసు పెట్టట్లేదన్నా, ఏదో ఆలోచిస్తున్నావన్నా. అసలు విషయం ఏంటో చెప్పన్నా. అవునరా, మనసేం బాలేదు, పని చేయలేకపోతున్నాను. అన్నా ఇలా అడుగుతున్నానని నువ్వు తప్పుగా అనుకోకన్నా. రేపు చెల్లిని చూడ్డానికి పెళ్లి కొడుకు వాళ్ళు ఇంటికి వస్తున్నారు. వదిని చూస్తే ఈ పెళ్లి చెల్లికి ఇష్టం లేదని చెప్తుంది. అందుకే నాన్న నువ్వు ఇలా ఉన్నావు. అవునరా, నేను నా చెల్లెలకి చెడు చేయాలని చూస్తానురా. అర్చన నాన్న అలాగే అంటున్నారు. నేను తెచ్చిన గొప్పింటి సంబంధం అమ్మ ఒక్కతికే నచ్చింది. నాన్న అర్చన అస్సలు ఇష్టపడటం లేదు. రే, రాణికి నచ్చిన అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తే దాని జీవితం నాశనం అయిపోతుందిరా. ఎందుకంటే వాడు మంచివాడు కాదు, వాడికి అన్ని చెడలవాట్లు ఉన్నాయి. కానీ నేను తెచ్చిన గొప్పింటి సంబంధం రాణి చేసుకుంటే తను సుఖపడుతుందిరా, ఆ నమ్మకం నాకుంది. కానీ నాన్న అర్చన అస్సలు ఒప్పుకోవట్లేదు. ఏంటో నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. అన్నా నేనంటున్నానని నువ్వు తప్పుగా అనుకోకు. నువ్వు చాలా మంచివాడివి, చెల్లి కూడా మంచిదన్నా. రేపు పొద్దున పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చే సమయంలో అన్నా వదినంత గట్టిగా చెప్తుందంటే ఒకవేళ చెల్లెల మనసులో ఆ అబ్బాయితో కలిసి బతకాలని ఉందేమో. ఆ అబ్బాయిని మర్చిపోలేక వదినతో చెప్పి ఏమైనా బాధపడిందేమో అన్నా. అందుకే వదిన నీకు ఫోన్ చేసి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? నా చెల్లెలు బాధపడ్డం ఏంట్రా? నీకు విషయం తెలుసా? ఇంతకు ముందు ఆకాష్ దాని మనసులో ఉండుండొచ్చు, కానీ అది నా కాళ్లు పట్టుకుని నాకు ఈ ప్రపంచంలో అందరికంటే నువ్వే ముఖ్యం అన్నయ్య అని చెప్పిందిరా. ఆకాష్ దాని మనసులో లేడు. ఖచ్చితంగా రాణ తన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటే నాకు చెప్పుండేది. కానీ నాతో రాణి అలా ఎప్పుడూ చెప్పలేదు. నేను చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది. ఆ నమ్మకం రాణి మీద నాకుంది. ఎందుకంటే రాణిని నేను ఈ చేతులతో పెంచానురా. అది నా పెంపకంలో పెరిగిన అమ్మాయి. అదెప్పుడు తప్పు చేయదు. అందరికంటే రాణికి నేనంటేనే ఎక్కువ ప్రేమ ఉందిరా. రాణి, నువ్వింకా రెడీ అవలేదా? నేను ఆకాష్ తో మాట్లాడాను. తను తన ఫ్రెండ్స్ తో పాటు గుడికొస్తానన్నాడు. నువ్వు త్వరగా రెడీ అవ్వు, బయలుదేరు. నాకు భయంగా ఉంది వదిన. నేను అన్నయ్యని మోసం చేస్తానని ఎప్పుడూ కూడా అనుకోలేదు. ఇది మోసం కాదు, ద్రోహం కాదు. నీ జీవితాన్ని నువ్వు కాపాడుకునే ప్రయత్నం. నీకెందుకు, మీ అన్నయ్యతో నేను మాట్లాడతానన్నాను కదా. ఆయనకి తప్పకుండా నేను నచ్చజెప్తాను. ఇప్పుడు కూడా నిన్ను దగ్గరుండి నేనే కదా తీసుకెళ్తున్నాను. నువ్వు మీ అన్నయ్యని మోసం చేస్తున్నాననే భావన మనసులోంచి తీసేయ్. ఉండు, నీకు చీర తీసిస్తాను. ఇదిగో తీసుకో, కట్టుకుని త్వరగా రెడీ అవ్వు. రే అన్నా టైం 5 అయింది. బండి రెడీ చేసి డెలివరీ ఇచ్చేయండి. నేను ఇంటికి వెళ్తున్నాను. అవతల ఇంట్లో చాలా పనులున్నాయి. మీరు పనులు పూర్తి చేసుకుని 10 ఇంటికి వచ్చేయండి. సరే అన్నా. సరే అన్నా.
రాణి దా రాణి వెళ్ళు వెళ్ళి మీ అమ్మ నాన్న కాళ్ళకి దండం పెట్టు. ఏంటొదినా వాళ్ళ కళ్ళకి దండం పెట్టాలా? ఎంత వాళ్ళకి చెప్పకుండా చేసుకునే పెళ్ళైనా వాళ్ళ ఆశీర్వాదం నీకు కావాలి. బయలుదేరే ముందు వాళ్ళకి దండం పెట్టుకుని బయలుదేరడం ధర్మం. వెళ్ళు వెళ్ళు. ట్రాన్స్పరెంట్ దేవత విరామం.